వేదవ్యాసుడు మానవజాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్ళాడు కాబట్టి ఆయనను మానవాళికంతటికి గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయనను వేదవ్యాసునిగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజలు నిర్వహిస్తారు. షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి వారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. దీంతో పాటు శక్తి కొలది నైవేద్యాలను సిద్ధం చేసుకొని సాయిబాబా ఆలయంలో సమర్పించి సాయిబాబా పటాలను పూజిస్తే మేలు జరుగుతుంది. పూజ చేసేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి 5 దూది ఒత్తులతో పంచహారతులను ఇవ్వాలని, దానికన్నా ముందు స్తోత్రాన్ని పఠించాలని పెద్దలు అంటారు. దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి 1,000,000 జన్మల పుణ్యఫలం చేకూరుతుంది. అట్టిపళ్ళు, ఉడకబెట్టిన శనగలను నివేదన చేసి స్వాముల వారికి ప్రసాదం అర్పిస్తే మనస్ఫూర్తిగా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.